హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మినపప్పు తోటి చేసేటటువంటి చక్రాల లాంటి మురుకులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా క్రిస్పీగా, టేస్టీగా, అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో కాలుతూ అలాగే రౌండ్ చక్రాలుగా ఎలా చేసుకోవాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాసు లేకపోతే ఒక కప్ అయినా తీసుకోండి. ఒక గ్లాసు నాకు ఇక్కడ 250 గ్రాములు పడుతుంది. ఆ గ్లాసుడు మినపప్పుని ఒకరోజు మంచి ఎండలో ఎండపెట్టాను. ఇప్పుడే తీసుకొచ్చిన తర్వాత వేడిగానే ఉంది. ఇంకా ఇందులో అదే గ్లాస్ తోటి పప్పుని తీసుకున్న గ్లాసు తోటి బియ్యం కూడా 4 గ్లాసులు తీసుకొని బాగా కలిపేసుకొని మిషన్కి ఇచ్చి మరపట్టించుకోవాలి. ఇవి మిక్సీలో అయితే అంతగా పడవు, పచ్చిగా ఉంటాయి కాబట్టి మిషన్ పట్టించిన తర్వాత మనం చల్లించుకోవాలి. ఏదైనా నూక లాంటిది ఉన్నట్లయితే తీసేయాలి. ఇప్పుడు మనకు మెత్తటి పిండి అనేది వచ్చేస్తుంది. దీనిని ఇలా వెడల్పుగా తోసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అది మీరు పిండిని తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను. ఇందులో నేను ఎటువంటి కారం వేయట్లేదు. మీరు కావాలంటే 1 టీ స్పూను పెప్పర్ కానీ లేకపోతే చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు, ఎర్రకారం. మీరు కారం కావాలి అనుకుంటే. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. 1 స్పూన్ తోటి చేత్తో కానీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా వేడి చేసి ఈ పిండిలో వేసేసుకోవాలి. దగ్గరగా ఇది 50 ml వరకు ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉండే పిండిని ఈ ఆయిల్ పైకి తోసి తర్వాత ఈ ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం 2 చేతులు పెట్టి కలుపుకున్నప్పుడు మసాజ్ చేసినట్లుగా కలిపినట్లయితే ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేస్తుంది. మనం ముద్ద చేసినప్పుడు ముద్దగా అయిపోతుంది. ఈ పిండి ఇలా ముద్ద అయినప్పుడు మనకు చక్కగా ఆయిల్ కలిసిపోయినట్లు, కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం వేసుకుంటూ బాగా గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 నుంచి 1.25 కప్పు వరకు వాటర్ పట్టింది. ఇలా ముద్దగా కలిపేసుకోవాలి పిండిని. సాఫ్ట్గా అయితే కలపకూడదు. నాకు ఇక్కడ ఇంకా 1/2 కప్పు వాటర్ మిగిలింది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని సింగిల్ స్టార్ ఉండేటటువంటి మురుకు ప్లేట్ని తీసుకోవాలి. ఇది మురుకుల గొట్టల్లో వేసుకొని బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపలంతాను. ఇలా చేసుకున్నప్పుడు మనం ఎన్ని మురుకులు వేసినా కూడా ఈ మురుకుల గొట్టానికి అంటుకోకుండా ప్రతిదీ కూడా మనకు క్లియర్గా పిండి అంతా కూడా అయిపోయే వరకు మురుకులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పైన ఉండే స్క్రూ ప్లేట్కి కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కొంచెం మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిని దీని లోపల వేసుకుంటూ ఈ మురుకుల గొట్టల్లో వేసుకొని 1-2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా వదులుకోవాలి. ఇక్కడ కొంచెం లోపలిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకొని మురుకులు వేసుకోవచ్చు. మనకు రౌండ్గా రావడం కోసం ఈ సింగిల్ స్టార్ ప్లేట్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మురుకులు డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఈజీగా వేయడం కోసం నేను ఇక్కడ చిల్లుల గరిటెని వాడుతున్నాను. మీరు చిన్నదున్నా పెద్దదున్నా ఏదైనా కూడా వాడుకోవచ్చు. దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసినట్లయితే ఈజీగా మనకు ఆయిల్లో ఊడిపడిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం మురుకుని ఇలా ఒత్తుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో లైట్గా ప్రెస్ చేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. అప్పుడు దీనిని రౌండ్గా ఇలా చుట్టుకుంటూ చాలా ఈజీగా మనకు ఈ మురుకు రౌండ్గా వచ్చేస్తుంది సింగిల్ స్టార్ తోటి. నేను ఇక్కడ 7 నుంచి 8 లేయర్స్ వరకు ఉండేటటువంటి మురుకుని వేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్ని లేయర్లు వేసుకున్నా కూడా ఇలా పిండిని కలిపి పెట్టుకున్నప్పుడు ఆ పిండి మనం కట్ చేస్తేనే కట్ అవుతుంది, కానీ దానికి అది కట్ కాదు. ఇప్పుడు కట్ చేసి ఒక పక్క అంటించేయాలి లైట్గా ప్రెస్ చేసి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకోవాలి. కొంచెం పిండి వేసుకొని వేడెక్కిన తర్వాత అంటే మనం పిండి వేయగానే పైకి వచ్చినట్లయితే వేడెక్కినట్లు. ఇప్పుడు దీనిని నిదానంగా ఆయిల్లో వదిలేయడమే.
ఇలా వేసేసుకొని కాసేపు ఉండిన తర్వాత లైట్గా బబుల్స్ తగ్గినప్పుడు మనం దీనిని తిప్పుకోవాలి. మనకు బయట మురుకుల స్టిక్ కూడా దొరుకుతుంది, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఇలాంటి స్టిక్ ఉన్నట్లయితే మురుకులకి మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు. ఎన్ని మురుకులైనా దీంతో 10-12 మురుకులు కూడా తీసేసుకోవచ్చు ఒకేసారి. ఇప్పుడు నేను చిన్న మురుకు కూడా ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. లైట్గా ప్రెస్ చేసుకోండి స్టార్టింగ్లో, అది కదలకుండా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు 4 లేయర్ల నుంచి 5 లేయర్ల వరకు చిన్న చిన్న మురుకులు వేసుకోవచ్చు. ఈ పప్పుని వేయించకపోయినా ఇలా ఎండలో పెట్టి మరపట్టించి చేసుకున్నా కూడా మనకు చాలా క్రిస్పీగా వస్తాయి, మంచి కలర్ కూడా వస్తాయి. ఇలా వేసుకున్నప్పుడు చేతులు కాలడాలు ఇలాంటివి ఏవి ఉండవు. గరిటెతోటి వేసుకున్నట్లయితే ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుంటాము. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ మురుకులు మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ ఫ్లేమ్ అనేది, మంట అనేది మీడియంలో పెట్టుకొని కాల్చుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు ఇరచి చూసినట్లయితే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇవి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఇంగువ నువ్వులు వేయడం వల్ల జీలకర్ర డైజెషన్ అవ్వడానికి మనం ఎలాంటి మురుకులు చేసినా కూడా వేసుకుంటాము. మనకు బాగా నువ్వులు తెలుస్తున్నాయి, అలాగే జీలకర్ర కూడా తెలుస్తుంది. రెండు పక్కల ఈవెన్గా కాలింది. ఇప్పుడు దీన్ని విరిచినప్పుడు మనకు మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.